రూపము లేదని, దృశ్యము కాదు అని బృహదారణ్యకోపనిషత్తులో చెప్పబడి ఉండటం చేత సాకారమైనది ఏదైతే ఉందో అది అనృతము అని. అందుకోసమే నిర్గుణమైన పరబ్రహ్మ మాయాశక్తియుక్తులై రామకృష్ణాది అవతారములు గ్రహించినప్పటికీ కూడా అవన్నీ కూడా ఒకానొక సమయంలో అంతర్హితములవుతూ ఉన్నవి. అందువల్ల సాకారమైనటువంటి రూపము అనృతము అని తెలుసుకో. నిరాకారంతు నిశ్చలం, నిరాకారమైన స్వరూపము నిశ్చలమైనది, స్థిరమైనది, నిత్యమైనది అని. తత్వోపదేశేన, ఈ రకంగా ఏదైతే తత్వంగా తెలుసుకుంటామో అలా తెలుసుకున్నటువంటి వానికి మరల జన్మ అనేటువంటిది ఉండదు. పునః న భవ సంభవ, మరల జన్మ ఉండేటువంటి అవకాశం లేదు. కాబట్టి సగుణ సాకార స్వరూపం కంటే కూడా శ్రేష్టమైనది నిర్గుణమైన తత్వము, దానికి సంబంధించిన జ్ఞానము అనేది ఈ శ్లోకం ద్వారా అష్టావక్ర మహర్షి చెప్తూ ఉన్నారు. ప్రతి ఆకారము వికారమే, పరమాకారం యొక్క వికారమే. ఎవ్రీ ఫార్మ్ ఈజ్ ద డిఫార్మ్ ఆఫ్ ద సూపర్ ఫార్మ్ విచ్ ఈజ్ నాన్ ఫార్మ్. సో ఎవ్రీ ఫార్మ్ నీడ్స్ రిఫార్మ్, రిఫార్మ్, రిఫార్మ్ ఫర్ బెటర్ ఫార్మ్ అండ్ బెటర్ ఫార్మ్. రిఫార్మ్ 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 చేసుకుంటూ పోతే చందనం తిప్పినట్టు మనం అన్నాము అధ్యయనంలో. Reform, reform, reform till it becomes better form, much better form, and non-form which is super form. Example of non-form is Shivalingam. దానికి ఏ ఆకారం లేదు, కన్నులు ముక్కులు ఏమీ లేవు. సో ప్రతి ఆకారాన్ని రామాయణంలో సాకారివని నిన్ను సందర్శించేది కొంత, నిరాకారి అయిన నీకు మొక్కేదను అని అంది శబరి అహల్య. నెక్స్ట్ శ్లోకం రావచ్చు. ఇది అయింది. యథైవాదర్శమధ్యస్థే రూపే అంతః పరితస్తు సహ తథైవ అస్మిన్ శరీరే అంతః పరితః పరమేశ్వరః. ఎట్లు అద్దము మధ్యన అగుపించుచుండు రూపములోన బయటగూడయుండు, అట్లు శరీరము మధ్యన వెలుగుచుండు పరమేశ్వరుడు లోన బయట దక్షిణామూర్తి ఈ శ్లోకంలో మీరు తెలిసే ఉంటారు. విశ్వం దర్పణ దృశ్యమాన నగరీ తుల్యం నిజాంతర్గతం. విశ్వము దర్పణ దృశ్యమాన నగరీ తుల్యము నిజాంతర్గతం. లోన ఉన్నను బయట అనిపించు మాయవోలే. లోపల ఉన్నా కానీ బయట ఉన్నట్టు కనిపిస్తుంది. అదేవిధంగా ఈ ఈ ప్రపంచం కూడా మనకు అట్లా లోన బయట అని కనిపిస్తుంది. దీనికి చెప్పండి. ఆదర్శం అంటే అద్దము అని. ఆదర్శ మధ్యంలో ఉన్నటువంటి రూపం ఏదైతే ఉందో అది లోపల బయట ఉన్నట్లుగా. అంటే ఇక్కడ ఒక తత్వం ఉన్నది. అది ఏమిటంటే శరీరమునకు రెండు స్వరూపాలు ఉంటవి, స్థూలదేహము, సూక్ష్మదేహము. అయితే ఇవి ప్రధానంగా కొద్ది మంత్రశాస్త్రంలోకి వెళితే కారణదేహము, మహాకారణదేహము అవి ఉంటవి. అయితే స్థౌల్యము, లావుగా ఉండుట, సన్నగా ఉండుట అనేది స్థూలదేహ స్వభావం. పుణ్యము, పాపము, దీనికి సంబంధించిన కర్మ ఇదంతా కూడా సూక్ష్మదేహానికి సంబంధించింది. ఆ విధంగా దేహము రెండు రకములుగా ఉంటుంది. తథైవ అస్మిన్ శరీరే
శరీరంలో దృష్టాంతము దార్ష్టాంతికము అంటారు. ఉదాహరణ ఎలా చెప్పారంటే ఆదర్శం ఉదాహరణ, అద్దం ఉదాహరణ. అద్దంలో మన రూపము కనిపిస్తూ ఉంటుంది. బింబ రూపము, ప్రతిబింబ రూపము. కనిపించే మనస్వరూపము కదలిక కలిగింది మన రూపము, అది బింబము. అద్దంలో కనిపించేది ప్రతిబింబము, బింబమును బట్టి ఉండేది. ఆదర్శ మధ్యంలో ఉన్నటువంటి ఏ రూపం ఏదైతే ఉందో దానికి అంతః లోపల గాని పరితః చుట్టూ గాని అంతటా ఉన్నటువంటిది ఏ రూపంగా ఉంటుంది, ఏ విధంగా ఉంటుందో అలాగే ఈ శరీరంలో లోపల బయట అంతా కూడా పరమేశ్వరుడు ఉన్నాడు అని చెప్పడం తాత్పర్యం. ఇక్కడ అంతః పరితస్తు సహా అని, లోపల ఉన్నది పరమాత్మ, బయట ఉన్నది వ్యాపకమైనది పరమాత్మ అని. ఎందుకంటే అవధూత గీతలో ఒక మాట ఉన్నది, నేను 3 అపరాధాలు చేశాను, ఆ అపరాధాన్ని మన్నించవలసింది అని. ఏమిటి? పరమాత్మ ఎంత ఏ స్వరూపంతో ఉంటారు అంటే సర్వవ్యాపక రూపము. సర్వవ్యాపక రూపమైన స్వరూపాన్ని అజ్ఞానం చేత మనం ఒక పరిచ్ఛిన్న రూపంగా అనుకుంటూ ఉంటాం. ఎందుకంటే వెంకటేశ్వర స్వామి వారి దగ్గరికి వెళ్ళి వారిని దర్శనం చేసుకొని వెళ్ళాను. ఆయన వెళ్ళిన తర్వాత అక్కడ చేసింది ఏమిటి? ఇక్కడ పరమాత్మ లేరని కదా అక్కడికి వెళ్ళింది. అందుకోసం పరమాత్మ యొక్క అపరిచ్ఛిన్న స్వరూపాన్ని మనం శంకించి పరిచ్ఛిన్నంగా తిరుమల కొండ మీదే ఉన్నారు అని కదా మనం వెళ్ళాము. గత్యానయ వ్యాపకత హతాతే, స్వామి నీ దగ్గరికి వచ్చి అక్కడే ఉన్నావని, ఇంకో చోట లేవని నీ యొక్క వ్యాపకత్వాన్ని నేను శంకించాను. ఇది ఒకటి. దృష్ట్యానయ అగోచరత హతాతే, ఆయన కనిపించే స్వరూపం అనుకుని ఆయన చూచామని చెప్తున్నాం మనం. కానీ ఆయన ఎత్తదద్రేశ్యం అగ్రాక్షం అస్థూలం అనను అహ్రస్వం అదీర్ఘం అని. ఆయన కనిపించేవారు కాదు, చూడబడే స్వరూపం కాదు. కానీ నేను వెంకటేశ్వర స్వామి వారిని చూసి వచ్చానంటున్నామే, దృశ్యమని అనుకుంటున్నాను. అలా మిమ్మల్ని నేను 2వ రకంగా అవమానించాను నేను మీ విషయంలో. అలాగే అన్న గత్య స్తుత్యానయ వాక్పరత హతాతే, స్తోత్రం చేసి విష్ణు సహస్రనామంలోనే పరమాత్మ యొక్క తత్వం ఉంది, ఇంకో వాంగ్మయంలో శివ సహస్రనామంలో లేదని శంకించి ఇది మాత్రమే చేస్తూ ఉన్నానే, దీనివల్ల కూడా స్తుత్యానయ వాక్పరత హతాతే మమాపరాధత్రతయం క్షమస్వ. నేను ఈ రకంగా అనేక రకములుగా దృష్టి చేత స్తుతి చేత ఇక్కడ ఉన్నారు అక్కడ లేరని అనుకున్నాను, పొరపాటు. కానీ పరమాత్మ ఎక్కడున్నారయ్యా? అస్మిన్ శరీరే అంతః పరితః పరమేశ్వర, లోపల ఉన్నారు, అంతటా ఉన్నారు పరమాత్మ అని చెప్పి ఆ ఆదర్శ దృష్టాంతాన్ని ఇచ్చున్నారు. ఇక్కడ వివరణ చెప్పారు. పరమాత్మకు లోన బయట లేదు, ఆత్మ కూడా లోన బయట లేదు. ఏ విధంగా గాలికి బయటి గాలి లోపటి గాలి అంటాను చూడండి, అది వేరా? బయటి గాలి లోపలి గాలి ఒకటే. కానీ గోడల వలన లోన బయట అనే భావం వస్తుంది, ఫీలింగ్ వస్తుంది. అదేవిధంగా బయటి టెంపరేచర్ లోపలి టెంపరేచర్ లేదు, ఒకటే టెంపరేచర్. బయటి ఆకాశం లోపలి ఆకాశం లేదు. అదేవిధంగా ఈ ఆకాశానికన్నా మించిన చైతన్యం, దానికి ఏ విధంగా ఇప్పుడు పరిమితి లేదు. ఇప్పుడు కుండ ఉంది, కుండ లోపల కుండ బయట ఆకాశం ఉంది. కానీ కుండ మధ్యలో ఉన్న గోడలో కుండ యొక్క థిక్నెస్లో కూడా ఆకాశం ఉంది. ఆకాశం ఆ థిక్నెస్ వలన నిండబడి ఉన్నది, కానీ ఆకాశం వెళ్ళిపోలే. వస్తువులు వస్తాయి పోతాయి, కానీ బ్రహ్మ ఆకాశం రాదు పోదు, అది ఉంటుంది, ఉండేదే బ్రహ్మము. కనుక ఆకారం అనేది మనం చేసిన వికారమే. ఆత్మ పరమేశ్వరుడు కూడా మొత్తం బయట ప్రపంచంలో మన యందు మొత్తం కణులో ఎక్కడ అంటే వాడు ఉపాసన కోసం హృదయంలో రఘునాథసింహ గారు చెప్పిన జ్వాలమాల చెప్పిన, కానీ ప్రతి అణువులో చైతన్యం ఉంది, అదే పరమాత్మ. ఏకం సర్వగతం వ్యోమ బహిరంతర యథా ఘటే నిత్యం నిరంతరం బ్రహ్మ
సర్వభూత గణే తథా. ఒక ఓమం సర్వగతము యగుచు ఘటము యొక్క లోన బయటయుండు ఒక బ్రహ్మ నిత్యము నిరంతరము యగుచు సర్వభూత గణముల లోన బయటయుండు. ఒక మనుషులోనే కాదు, అన్ని జీవులలో, అన్ని భూతాలు. భూతం అంటే పుట్టింది భూతం, కలిగింది భూతం, భవించింది భూతం. దాంట్లో వీటి అన్నిటి లోపల బయట పూర్తిగా ఉండి ఈశావాస్యం ఇదం సర్వం అన్నామే, ఆ ఈశ్వరుడు లోన బయట ఆవరించి ఉన్నాడు. ఇట్ ఈస్ దేర్ ఫుల్. నెక్స్ట్ తర్వాత ఇది అయింది. మొదటి అధ్యాయం అయిపోయింది. మొదటి అధ్యాయం అసేవకుడు చెప్పింది బోధ. ఏదైతే విభాగ చౌర్ణములలో 400 శ్లోకాలు మించి 400 బోధ చేశారో ఆ బోధ ఒక అధ్యాయంలో చెప్పారు. దీని సారం మొత్తం మనం చూసాము. శాంతి మంత్రంలో చూసాము, దీంట్లో చూసాము. బ్రహ్మం తప్ప వేరే ఏమీ లేదు, అది తప్ప దానికి అవయవాలు లేవు, అది నిరాకారము, అది పూర్ణము అని తెలుసుకున్నాము. దానికి రంగు, రూపం, వాసన, జాతి, బ్రాహ్మణ ఏ ఆశ్రమాలు లేవు, వయసు లేదు, ఏమీ లేదు అని చెప్పి అయింది. ఇది బోధ. బోధ అయిన తర్వాత వివేకమానంలో బోధ అయిన తర్వాత ఏమైందండి? శిష్యుడికి లాస్ట్కు శిష్యుడికి ఏమైంది? అనుభవమే పెద్ద ఆనందంలో ఉన్నాడు. ఏ విధంగా భృగు మహర్షి రియలైజ్ కాగానే ఓహో 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 అన్నమును నేను, అన్నాదుడు నేను అని సంతోషంతో ఎక్స్ప్రెస్ చేశారో, వివేక చూడడం ఎలా అయిందో అదే ఇక్కడ అవుతుంది. అహో నిరంజన శాంత బోధోహం ప్రకృతే పరః ఏతావంతం అహంకారం మోహేనైవ విడంబితః. చేంజ్ చేయాలి శర్మ గారు. ఈ వెనకకే ఉన్నాము. ఓహో నిజన శాంతం రెండో చాప్టర్లో మొదటి శ్లోకానికి రండి. లేదు, ఓ పూర్ణమిలమే ఉంది. ఓహో నిరంజనుండ ఈ అధ్యాయం ఈ మళ్ళొక కరెక్ట్, ఇది సెకండ్. దీనికి వెళ్ళండి, పూర్ణం తర్వాత వెళ్ళండి. జనక ఉవాచ ఓహో నిరంజనుండ శాంతుండ నేను బోధస్వరూపము ప్రకృతి కన్న పరము నేను ఇంతకాలము మోహము వలన విడంబితుడనై తెలియక ఉన్నాను నేను. చూడు, వెంటనే రియలైజ్ అయింది ఆయనకు. ఎందుకంటే ఇదే పరిపక్వమైన పూర్తిగా ముముక్షు యొక్క 4th లెవెల్లో ఉన్న, అంటే పండిన పండడానికి రెడీ ఉన్న జనకుడు ఈయన బోధ చేయగానే పండైపోయాడు. మంచి పండైన అయ్యి చెప్తున్నాడు, ఓహో నేను నిరంజనుణ్ణి, శాంతుణ్ణి, నేను జ్ఞాన స్వరూపం, ప్రకృతి కన్నా మించిన వాణ్ణి. ఇంతకాలము నేను మోహం వల్ల మోసపోయాను. ఏం మోసపోయాను? నేను ఈ దేహాన్ని అనుకున్నాను, నేను ఈ మనసును అనుకున్నాను, ఇది అనుకున్నాను, అదనుకున్నాను అని అన్నాడు. జరుగుతుందండి. ఓహో నిరంజనుండ శాంతుండ నేను అని చెప్పాం కదా, ఇంతకుముందు చెప్పాం. అంటే ఈజ్ రియలైజ్ ఆల్రెడీ, మొదట్లోనే పూర్తిగా రియలైజ్. అంటే తత్వమసి అని బోధించిన దానికి అహం బ్రహ్మాస్మి అనే రియలైజేషన్ అప్పుడు స్పార్క్ అయింది. అప్పుడే అదే చెప్తున్నాడు, అహం బ్రహ్మాస్మి అని వేరే వేరే తీరుగా చెప్తున్నాడు. నెక్స్ట్ శ్లోకంలోకి రండి. రెండో చాప్టర్, రెండోది. సశరీరమహో విశ్వం. కరెక్ట్, అదే అండి. సశరీరమహో విశ్వం
సశరీరం అహో విశ్వం అనండి. పరిత్యజ్య మయాధునా కుతశ్చిత్ కౌశలాదేవ పరమాత్మా విలోక్యతే. ఓహో శరీరము గూడి ఈ విశ్వమంతయును పరిత్యజించి ఈ క్షణమందే ఇప్పుడు నౌ ఒక పరమ గురువు కౌశల్యము వలన పరమాత్మను అవలోకింతు నిజము. ఓ జనకుడు అనలేదు, నేను కనుక్కున్నా, నేను బ్రహ్మను, నా జ్ఞానం వచ్చింది, అలేం అనలే. ఇన్నాళ్ళు నేను మోసపోయినా ఒక పరమ గురువు కౌశల్యము వలన. ఎవరా పరమ గురువు? అష్టావతారం. అది ఆయన చూపించే గురు భక్తి. మనకి ఏది వచ్చినా డెవలప్, ఎంత జ్ఞానం వచ్చినా, ఎంత ప్రోగ్రెస్ అయినా గురువును మర్చిపో. గురువుని ఎప్పుడు ఉండాలి. గురువు ఎప్పుడు మనకన్నా, గురువు ఈశ్వరో గురురాత్మేతి. ఈశ్వరుడు ఎంత అదో ఆత్మ వల్లనే గురువు కూడా అంతే. అందుకోసం జనకుడు తన ధన్యవాదం చూపిస్తున్నాడు. ఆయన వలన పరమాత్మను అవలోకింతు నిజము అంటే ఏమిటి? పరమాత్మ ఎక్కడ ఉన్నాడు? నేనే, నన్ను నేనే ఆయన వలన చూసుకుంటున్నాను అని చెప్పాడు. సశరీరం అహం విశ్వం. అది ఇంతకుముందు చెప్పింది. చెప్పుకున్నాను కదా, మీరు మాట చెప్పండి. అది ఏమంటూ మరో 2 మాటలు ఏమైనా ఉంటే చెప్పండి మీరు. పర్వాలేదు. నెక్స్ట్ ప్రోగ్రామ్. యథా నతోయతో భిన్నాః తరంగాః హేన బుద్బుదాః ఆత్మనో న తథా భిన్నం విశ్వం ఆత్మ వినిర్గతం. ఎట్లు నీరు నుండి అవి వేరు కాదు తరంగములు నురుగు బుడగలన్నీ, అట్లు ఆత్మ నుండి అది వేరు కాదు విశ్వము ఆత్మ వినిర్గతము. ఈ ప్రపంచం అంతా ఆత్మ నుంచి వచ్చింది. చూశారు కదా, పచ్చి చూశారు కదా, అది వేరు కాదు, గోడుకు వేరు కాదు, దాంట్లోకి వచ్చింది. అయితే ఏది? నీరు. సముద్రం అంటే నీరు. ఓషన్ ఈజ్ వాటర్, వేవ్స్ ఆర్ వాటర్, ద బబుల్స్ ఆర్ వాటర్, ద ఫోమ్ ఈజ్ వాటర్. అది అంతా నీరే కనుక పూర్తి అద్వైతం ఉంది. వేరే ఏమి దాంట్లో లేదు, భాగం లేదు, వేరు లేదు. ఆత్మ, ఈ ఆత్మ నుంచి ఏ విధంగా విశ్వం అలగ్ కాదో, ప్రపంచం అలగ్ కాదో, దేహం కూడా ఆత్మలోనే. అది ఆత్మ. అది కనిపించినా రియల్లీ అది చైతన్యమే. ప్రపంచం కూడా చైతన్యం, ప్రపంచం అనిపిస్తుంది, కానీ నిజంగా అది ఆరోపించబడింది చైతన్యము, పచ్చి వల్లే. దేహం కూడా అంతే, ఇది ఆరోపించబడింది కనుక చైతన్యం పైన అది నిజమే. దాంట్లో విశ్వము ఆత్మ, ఆత్మ విశ్వం ఒకటే. ఆత్మయే విశ్వంలాగా కనిపిస్తుంది. శంకర భగవత్పాదుల వారు షట్పది స్తోత్రం అని ఒక స్తోత్రం రాసినారు. అందులో ఇలాంటి భావంతోనే ఒక వాక్యం ఉన్నది. సాముద్రోహి తరంగ క్వచన సముద్రో నతారంగ. సముద్రంలో నుంచి తరంగములు వస్తవి, అంతే తప్ప తరంగముల్లో నుంచి సముద్రం రాదుగా. కాబట్టి నీ స్వరూపంలో నుంచి మేము వచ్చినటువంటి వాళ్ళము అని ఆ రకమైన అభిప్రాయంతో చెప్పినటువంటి మాట. అలాగే యథా తోయతో భిన్న భిన్నా తరంగా. తోయం కంటే, నీటి కంటే కూడా భిన్నములుగా తరంగములు లేవు. అలాగే ఆత్మ కంటే ఈ ప్రపంచం వేరే లేదు. ఆత్మే ప్రపంచ రూపంగా భాషిస్తున్నది. దాన్ని భిన్నంగా అనుకున్నప్పుడు బాధకము, ఆత్మస్వరూపంగా అన్నప్పుడు అది సాధకమే అవుతుంది తప్ప బాధకం కాదు అని వేదాంత శాస్త్రం యొక్క మాట. అది తర్వాత ఒక చిన్న చేప ఉండే, నచికేతుడు అనే ఒక చిన్న చేప ఉండే. ఆ చేప తల్లి దగ్గరికి వెళ్ళింది. మదర్,
I hear so much thing about sea. What is sea? My dear child, you are in sea. Sea is inside us, outside us. And without sea, no fish is there. And fish is sea, sea is the fish. అని చెప్పగానే అది అన్నది ఐ సీ అన్నది చూశాను అని నెక్స్ట్ క్షణంలో ఐ సీ అన్న అంటే దానికి అహం బ్రహ్మాస్మి నేను సముద్రాన్ని అని వచ్చింది. చెప్పండి. గురుగారు సముద్రం తరంగ వచ్చిన సముద్రం నతారంగ అన్నారు కదా, దత్తాత్రేయ గురువు గారి బ్యాగ్ అంటామా, బ్యాగు గారి దత్తాత్రేయ గురువు గారు అంటామా అన్నారు. రెండు ఒకటే. చెప్పండి. ఆయన అన్నమాట వినలేదు. ఓకే, అద్వైతమే. సో నాయందు పడిన ఈ విశ్వమంతయను నాయందునే లయమగుచునుండు. సడన్గా వచ్చే విధంగా వచ్చి మళ్ళీ పోతాయో చెప్పండి. ఒక గురువు గారు సముద్రోహి తరంగ వచ్చిన సముద్రం నతారంగ చెప్తున్నప్పుడు దత్తాత్రేయ శాస్త్రి గురువు గారి బ్యాగ్ అంటారా, లేకపోతే బ్యాగు గారి దత్తాత్రేయ గురువు గారు అంటారా? గురువే. నాయందు పడిన ఈ విశ్వమంతయును నాయందునని లయము ఎగుచునుండు. కుండ మట్టి యందు అలలు నీటి యందు మరి కడియము బంగారము యందులే. ఈ అద్వైతంలో ఎగ్జాంపుల్స్ ఇవే ఇస్తారు. సత్యానికి ఈ ఎగ్జాంపుల్ ఇస్తారు. ఏమిటి? కుండ మట్టి, అలలు నీరు. నీరు అలలు ఒకటే, మట్టి కుండ ఒకటే, బంగారు కడియం ఒకటే. ఉంగరమైన కడియమైన గొలుసైన కంటే అయినా ఉంగరమైన బంగారే, అంతా బంగారే. అది అంత ఏమిటంటే ఇది బంగారు అనాలి. అది చూపిస్తే ఇది పక్షి, ఇది పిట్ట, ఇది కోకిల అని అనకుండా అది బోర్డు అంటే అంత అయిపోతుంది. ఇదంతా ఈ బంగారే. ఎవ్రీథింగ్ ఈజ్ అద్వైతం, ఒకటే ఉంది. ఆచారం బణం వికారో నామధేయం. చెప్పండి. ఉపనిషత్తుల్లో కూడా వాచారం బణం వికారో నామధేయం మృత్తికేత్యేవ సత్యం అని ఉన్నది. వాచారం బణం వికారో నామధేయం మృత్తికేత్యేవ సత్యం అని ఆ తత్వమసి ఉపదేశం చేసేటప్పుడు చెప్పాడు. వికారమైనటువంటి స్వరూపమంతా కూడా అనిత్యమని, ఏదైతే శాశ్వతమో అది స్థిరము అది నిత్యము అనే విషయం కూడా చెప్పారు. అదే అనేక ఉదాహరణలతో, ఒకటి కాదు, ఇలా ఎన్నిసార్లు అనేక ఉదాహరణలు ఎందుకు చెప్పాలి అని శంకర భగవత్పాదుల వారు శతశ్లోకి అనే గ్రంథంలో అయ్యా ఇన్ని ఉదాహరణలు చెప్పాలా, ఆత్మస్వరూపము నీవు జీవుడవు కాదు ఆత్మవు అని చెప్పడానికి అంటే దానికి ఒక శ్లోకం చెప్పున్నారు. శతశ్లోకిలో 3వ శ్లోకం ఇది. అందులో అంటారు, అయ్యా ఒక స్వంబాలం రోదమానం, ఒక పిల్లవాడున్నాడు, వాడు ఏడుస్తున్నాడు. ఆ తల్లి కాస్త దగ్గర తీసుకొని చంకన కూర్చోబెట్టుకొని, నాయనా నీకేం కావాలరా ఏం కావాలరా అని అడిగింది. అడిగితే ఆ పిల్లవాడికి వాడు మాట్లాడటంలో ఏడుస్తున్నాడు. ఒక పండు ఇచ్చింది, అరటి పండు ఇచ్చిందిట. ఆ కదళి ఇస్తే వాడు నాకు అక్కర్లేదున్నాడు. ద్రాక్ష ఇస్తే అది కూడా తీసుకోరా. ఖర్జూరం అది ఇస్తే తీసుకోరా. ఇంకోటి ఏదో ఒక పండు ఇచ్చారట, అది తీసుకున్నట. అలాగే ఒక శిశువు ఎవరయ్యా అంటే జీవుడు, జిజ్ఞాసు జీవుడు. వాడికి ఆత్మజ్ఞానం పొందుదామని మహాప్రయత్నం చేశాడు. ఉపనిషత్ అనే మాత దగ్గరికి వెళ్ళాడు. ఉపనిషత్ మాత నాయన నీకేం కావాలరా అని ఈశావాస్యం ఇచ్చింది. ఈశావాస్యం అనే ఒక పండిచ్చింది. నాకు అది అక్కర్లేదన్నాడు. ఎందుకంటే అది చదివితే ఆత్మతత్వం వాడికి తెలియలేదు. ఇంకో ఉపనిషత్తు చూసి తీసుకున్నాడు, అది ఇస్తే తద్వారా కూడా తెలియలేదు. ఇంకో ఉపనిషత్తు తీసుకున్నాడు, దానివల్ల తెలియలేదు. తర్వాత ఒక పండు తీసుకున్నాడు, అది ఛాందోగ్యం కావచ్చు, బృహదారణ్యం కావచ్చు, తైత్రీయం కావచ్చు. ఎక్కడో అక్కడ ఒక పండు తీసుకుని పిల్లవాడు సంతృప్తి పడ్డట్టుగా ఒకే ఉపనిషత్తులోనే ప్రతి ఉపనిషత్తులో ఆత్మైకత్వాన్ని చెప్పినటువంటి ఉపనిషత్ వాక్యములు ఉన్నవి కదా, ఒక్కదాని చేతనే సరిపోతుంటే ఇన్నెందుకు అనే ప్రశ్నకు సమాధానంగా ఈ ఉదాహరణ చెప్పున్నారన్నమాట.
అందువల్ల ఇక్కడ కూడా ఇన్ని ఉదాహరణలు ఎందుకు చెప్పారయ్యా? ఇంతకుముందు ఒక శ్లోకంలో ఒక దృష్టాంత దార్ష్టాంతిక భావం చెప్పున్నారు. మళ్ళా ఇక్కడ తోయ జలతో తరంగ దృష్టాంతం చెప్పారు. ఇది ఎందుకయ్యా అంటే ఒక విషయాన్ని పలుమార్లు చెప్పి నెక్స్ట్ ఉపనిషదాన్ జామిత అస్తి అని. ఉపనిషత్తులకు జామిత అంటే అలసత్వం లేదు. మనం తెలుసుకునేవాళ్ళు అలసత్వం ఉండవచ్చు, కానీ నువ్వు తెలుసుకోకపోయినా నీకు చెప్పి 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 నీకు వచ్చేంత మటుకు చెప్తూనే ఉంటుంది. ఇది ఉపనిషత్తు మాత యొక్క గొప్పతనము అని. ఏమిటంటే 100 మంది తల్లులున్నారట. ఆ తల్లులకి ఒకే ఒక్క పిల్లవాడు ఉన్నారట. ఆ పిల్లవాడిని 100 మంది తల్లులు మహాప్రేమగా చూసుకుంటారు. నా పిల్లవాడు నా పిల్లవాడు. అలాగా ఇన్ని ఉపనిషత్తులన్నీ కూడా జిజ్ఞాసమైనటువంటి జీవుణ్ణి ఉద్దేశించి, నాయనా నేను చెప్తున్నా విను, నేను చెప్తున్నా విను, నేను చెప్తున్నా విను, అంత ప్రేమగా చూసుకుంటావి అని ఒక మాట చెప్తారు. మళ్ళీ మళ్ళీ చెప్తే కానీ జ్ఞాపకం రాదు. 3 ఎక్క 3, 3 రెళ్ళ 6, 3 ముళ్ళ 9 అని మళ్ళీ అవే ఎక్కాలు 10 సార్లు చేస్తే వాణిలో బ్లడ్లో ఇరికిపోతాయి. అదేవిధంగా ఉద్దాలకర్ వారు 11, 12 సార్లు నవకృత్వాభ్యాసం. వాట్ ఈస్ దిస్ మై డియర్ సన్? ఇదేం? ఒక ఆయన బంగారం గొలుసులు, గాజులు, ఒక గణపతి విగ్రహం కూడా బంగారం ఉంది ఆయన దగ్గర. పేదవాడు అయిపోయాడు. ఇవన్నీ అమ్మేద్దాం, కరిగించుకుందామని షాప్ ఆయన దగ్గరికి వెళ్ళాడు. బంగారం గొలుసులు, గాజులు అన్ని ఇచ్చాడు. వాటికి ఏదో విలువ పెట్టాడు. గణపతి బొమ్మ కూడా బంగారంగా అది ఇచ్చాడు. అది ఇచ్చినప్పుడు కూడా ఆయన విలువ పెట్టి గొలుసుకి గాయనికి 20,000 ఇస్తానన్నాడు. గణపతి బొమ్మకి 2,000 ఇస్తాను. ఎందుకయ్యా నువ్వు? ఇది గణపతి బొమ్మ కదా, నీకు గణపతి బొమ్మ, ఉంగరము, వాచి, గొలుసును, నాకది బంగారమే, ఇది కాదు అన్నట్టు. ఓం నమో మయ్యం. నెక్స్ట్ వేయండి, 13వ శ్లోకం వేయండి. 13 వేయండి. 2వ అధ్యాయం 13వ శ్లోకం. అహో హం నమో మహ్యం దక్షో నాస్తియ మత్సమ. దక్షో నాస్తిహ మత్సమః అసంస్పృశ్య శరీరేణ ఏన విశ్వం చిరం ధృతం. నాయందున వెడలిన ఈ విశ్వమంతయును నాయందుననే లయమగుచునుండు. ఇది కదండి, ఇది చూడాలి. ఓహో నాకు నేను నమస్కరించునిప్పుడు నాకు సమమైన దక్షుడు. అదే 13 అడిగింది. అదే 13 అండి. 13 2వ అధ్యాయంలో 13 ఇప్పుడు కనిపిస్తుంది. అహో నాకు నేను, చెప్పండి. అహో నాకు నేనే నమస్కరింతునిప్పుడు నాకు ఎప్పుడునూ వినాశము లేదు. బ్రహ్మాది స్తంభ పర్యంతము జగములంతా నాశమునైన నేను నాశమైన నేను నాశము లేకయున్నాను అని. అప్నే ఆప్కు సలాం. నాకు నేనే నమస్కరించు అంటే ఆత్మ. ఇప్పుడు మనం నిజం కూడా నమస్కారం పెడితే, ఇది నమస్కారం పెట్టుకోండి, ఈ బొటన వేళ్ళు మనకే చూపిస్తున్నాయి. మీరు ఏ దేవునికి నమస్కారం పెట్టినా ఆత్మదేవునికే ఎంత అవుతుంది. అంగుష్ట మాత్ర పురుష. ఇక్కడ 2 కలిపి ఇక్కడ పడుతుంది. ఇది బయట దండం, ఇది లోపలి దండం. దండము 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 నీకు అని అర్జునుడు అన్నట్టు ఈ దండము తనకే. ఎందుకంటే నేను తప్ప వేరే లేదు కదా. అయ్య బ్రహ్మ ఆ విధంగా దండము. నాకు నేను నమస్కరించునిప్పుడు నాకు ఎప్పుడు వినాశము లేదు, పుట్టు లేదు నాకు, నేను బ్రహ్మ. ఎట్టి దాని సత్యమండ్రు, ఎట్టి చోటంతా వెలిగి ఉండు, ఎట్టి దానికి అంతము లేదు. అది నేను అనేది ఈ బ్రహ్మత్వం. బ్రహ్మాది స్తంభ పర్యంతం. బ్రహ్మ అంటే హయ్యెస్ట్, స్తంభం అంటే గడ్డిపోచ నిలబడుతుంది కానీ దాని స్తంభం. స్తంభం అంటే ఇంత పెద్దగా ఉండే నరసింహస్వామి వచ్చే స్తంభం అవసరం లేదు. గడ్డిపోచ కూడా అలాగే నిలుంటుంది. అదైతే బా, ఇదైతే బా. సో స్తంభ పర్యంతము నేనే ఉన్నాను. ఏ నాశనమైనా నేను నాశనం కాను. అంటే ఈ విశ్వమంతా
మెటీరియల్ వరల్డ్ వెళ్ళిపోయినా బొమ్మలన్నీ తీసిన బోర్డు ఏ విధంగా ఉంటుందో, పాము వెళ్ళిపోయిన తర్వాత తాడు ఏ విధంగా ఉంటుందో, ఎడ్డమా వెళ్ళిపోయిన తర్వాత ఎడారి ఎలా ఉంటుందో, ఆ విధంగా ఆ పక్షులు ఇంద్రధనుసు వెళ్ళిపోయిన ఆకాశం ఎలా ఉంటుందో, బ్రహ్మము ఆత్మ అలాగే ఉంటుంది. అవినాశి తద్విద్ధి ఏన సర్వం ఇదంతతం. గీతలు అన్నారు ఏన అంటే ఏదైతే నిండి ప్రపంచం అంతా నిండి ఉన్నదో అది అవినాశి తెలుసుకో. నెక్స్ట్ శ్లోకం. ఇంకో అహోనం, సెకండ్ అహోనం తర్వాత వెంటనే 14 13 చదవండి. అహో ఇది ఇది కదండి చెప్పింది. ఇంతకుముందు చెప్పింది ఇది. అహో అహం నమోమయ్యం నాస్తిహ మత్సమః అసంస్పృశ్య శరీరేణ ఏన విశ్వం చిరంధృతం. ఇప్పుడు అన్నాము, చెప్పాము. ఇది చదవండి. సశరీరమిదం విశ్వం అనండి. న కించిదితి నిశ్చితం శుద్ధ చిన్మాత్ర ఆత్మా చ తత్కస్మిన్ కల్పనాధునా. సశరీరమగు ఈ విశ్వమంతయును కొంచెము కూడా లేదు, అది నిశ్చయము. శుద్ధ చిన్మాత్ర మరి అది చిన్మాత్ర మరి ఆత్మ కూడా విశ్వకల్పన అంత దేనియందు అంటే కల్పన అనేది కూడా లేదు. ఎందుకంటే దేహం ఉన్న విశ్వం రెండు నాశనమైన, మ్యాక్రో అండ్ మైక్రో రెండు నాశనమైన నేనున్నాను. అందుకోసం ఈ విశ్వం దేని ఎంత కల్పించింది, ఇది లేదు, ఇది కల్పన అనేదే కరెక్ట్ కాదు. చెప్పండి ఇదేమిటి? చాలా మంచిగా వచ్చింది. శరీరం స్వర్గ నరకం 28. శరీరం స్వర్గ నరకౌ బంధమోక్షౌ భయం తథా కల్పనా మాత్రమేవైతత్ కిం మే కార్యం చిదాత్మనః. శరీరమే స్వర్గ నరకము చూడ, బంధమోక్షము భయము కూడా. కల్పనా మాత్రము ఇది అంత చూడ, ఏమి పని చిదాత్మనైన నాకు దీనితోడ. శరీరం లేదు, స్వర్గం లేదు, నరకం లేదు, మూడు కల్పనలే. ట్రిపుల్ కల్పన. అందుకోసం ఇది లేనే లేదు. ఈ శరీరంతో పాటు ఇదే స్వర్గం, ఇదే నరకం, ఆల్ ఇన్ మైండ్. చెప్పారు కదా ఆయన ఇవాళ. దీన్ని స్వర్గం అనుకుంటాం మైండ్తో, నరకం అనుకుంటాం మైండ్. ఇది చాలా బాగుంది, అదంతా మనస్సే. మనస్సు అనేది లేదు. ఇప్పుడు చూడండి, మనం మొత్తం జీవితం జ్ఞానం వచ్చిందాకా మనంతా అంధకారంలో ఉన్నాం. తెలివిలో ఉన్నప్పుడు మిథ్యలో ఉన్నాం, పడుకున్నప్పుడు మాయలో ఉన్నాం, డ్రీమ్ స్వప్నంలో మాయలో ఉన్నాం, నిద్రలో అజ్ఞానంలో ఉన్నాం. ఈ మూడిట్లో అంటే ఆల్ త్రీ షిప్స్ ఇగ్నోరెన్స్తో ఉన్నాము. జ్ఞానం వస్తే ఇది నిద్ర ఉండదు. అది సమాధిలోనే, పరిపూర్ణ సమాధిలోనే అది అవుతుంది. అంటే తెలివితో ఉన్నా, అప్పుడు సమాధిలో తెలివితో ఉన్నా, స్వప్నం లేకుండా, అజ్ఞానం లేకుండా ఉంటాము. అదే మరి యొక్క సిద్ధి. చెప్పండి దీని గురించి. ఇప్పుడు ఇందులో ఒక శబ్దం, ఒక్కొక్క శబ్దం చూడండి. శరీరం అని అన్నారు, అది స్వర్గ నరకం. ఈ మూడు కూడా శరీరము, స్వర్గము, నరకము, బంధము, మోక్షము, భయము, ఈ మూడు ఆ మూడు అని చెప్తున్నారు. ఇప్పుడు
వీటిలో శరీరం దీన్ని అనుసరించి చేసుకున్నటువంటి కర్మ విశేషాన్ని అనుసరించే మనకు స్వర్గము నరకము అనే వ్యవస్థ. అలాగే భయము దేని వల్ల వచ్చింది అంటే బంధాన్ని బట్టి భయం వచ్చింది, మోక్షాన్ని బట్టి ఏమొస్తుంది, సుఖం వస్తుంది. కానీ ఇక్కడ బంధమోక్షముల విషయంలో కానీ దానికి కలిగిన భయం అది ప్రాప్తిస్తుందా లేదా అనేటటువంటి ఒక భయం ఉంటుంది. అది కానీ కూడా ఆశ గాని మోసం వస్తుందని ఆశ గాని కల్పనా మాత్రమేవ ఏతత్, ఇదంతా కల్పనే. ఎందుకంటే సంక్షేప శారీరకంలో ఈ విషయంలో ఒక శ్లోకం చెప్పున్నారు. ఇది అంతా ఎలా కల్పించబడింది అంటే అజ్ఞానం చేతనే కల్పించబడింది. జీవుడు కానీ ఈశ్వరుడు కానీ జగత్తు కానీ ఈ మూడు కూడా అజ్ఞానం చేత కల్పించబడ్డవి తప్ప జ్ఞానం చేత కలిగినవి కాదు. అంటే ఈశ్వరుని కూడా అజ్ఞానం చేత కల్పించారా అన్నారు. అద్వైత వేదాంత సిద్ధాంతం ఔపనిషత్ సిద్ధాంతమేది. స్వాజ్ఞాన కల్పిత జగత్ పరమేశ్వరత్వ జీవత్వ భేద కలుషీకృత భూమభావ అంటే అజ్ఞానం చేత అది స్వాభావిక మహిమ్ని అస్తమోహ ఆత్మస్వరూపం కలిగిన తర్వాత ఈ మోహమంతా పోతుంది. అది ప్రత్యక్షితి, అది ప్రత్యక్ రూపమైన అమృత జడ విలక్షణమైన ఆత్మస్వరూపము. ఆ మాటే చివరంటున్నారు చూడండి, కిమ్మే కార్యం చిదాత్మన, చైతన్య స్వరూపమైన ఆత్మస్వరూపమైన నాకు ఈ స్వర్గం అందుకు, స్వర్గం నరకం దీని తాలూకున్నటువంటి శరీరం సంబంధం ఏముంది కనుక నాకు లేదు. ఎందుకంటే నా స్వరూపమే చిత్స్వరూపము. రెండవది బంధమోక్షములు అనేటటువంటివి ఆ విషయం కూడా లేదు. ఎందుకంటే బంధమోక్షములు ఎవరికయ్యా అంటే ఎవరైతే బద్ధుడున్నాడో వాడికి మోక్ష విషయం. అందుచేత నాకు నిత్య చైతన్య స్వరూపుడైన ఆనంద స్వరూపుడైనటువంటి నాకు ఆ బంధమోక్షాది సంబంధమైన భయం కానీ లేనే లేదు అని చెప్పి అన్నారు. అంటే ఒక శ్లోకం మనం చెప్తుంటే ఇది ఎప్పటిదండి, అష్టావక్ర మహర్షి చెప్పినటువంటి విషయం. దీన్ని తీసుకొని దీని తాలూకు సారము వేదాంతంలో ఎక్కడో అక్కడ ఉంటూనే ఉంటుంది. ఏ రకంగా తీసుకున్నా ఇది క్లుప్తంగా 400 శ్లోకాల్లోనే ఉండవచ్చు, బ్రహ్మసూత్రాలు 555 సూత్రాలే ఉండవచ్చు. కానీ యావత్ ఉపనిషత్తులు కూడాను ఆ సూత్రంలో ఆ దారంలోని పూలుగా గుచ్చబడ్డవన్నమాట. అందువల్ల ఎందుకంటే బ్రహ్మసూత్రములు అంటే సూత్రం అంటే ఎలా ఉంటుంది అండి, వేదాంత వాక్య కుసుమ గ్రథనార్థత్వాత్ సూత్రాణం. వేదాంత వాక్యము ఉపనిషత్ వాక్యములు అనేటువంటి కుసుమములు గుచ్చడానికి సూత్రములయా వేదవ్యాసుల వారి సూత్రములు అని అన్నారు. అలాగే ఒక శ్లోకము అష్టావక్ర సంహితలో ఉంటే అందులో ఉన్న శ్లోకానికి పోలినటువంటి శ్లోకాలు అనేక వేదాంత ప్రకరణాల్లో ఉంటవి. ప్రకరణము దీన్ని ప్రకరణ గ్రంథం అంటారండి. ఇప్పుడు మనం చదువుకునేటటువంటి ఈ అష్టావక్ర గీత ప్రకరణ గ్రంథం. ప్రకరణం అంటే దానికి ఒక లక్షణం ఉన్నది. అది ఏమిటంటే వేదాంత శాస్త్రంలో ఉన్నటువంటి ఒక విషయాన్నే ఇతరమైన విషయాల్ని ప్రస్తావన చేయకుండగా తిన్నగా వేదాంత విషయాన్ని ప్రస్తావన చేస్తున్న గ్రంథమునకు ప్రకరణము అని పేరు. శాస్త్రైక దేశమైనటువంటి ఒక విషయాన్ని ఇతర శాస్త్ర సంబంధాన్ని విడిచిపెట్టి ఏమిటంటే మనకు అదే బ్రహ్మసూత్ర భాషల్లో అక్కడ కూడాను ఇతర మతాల్ని ఖండించడం ఇలాంటి విషయం అంతా ఉంటుంది. అది ఏదీ లేకుండా కేవలం ప్రమేయం మాత్రమే. ఇందులో ఏదైతే చెప్పదలుచుకున్నారో ఆ మీరు చెప్పదలసిన విషయాన్ని ప్రస్తావన చేస్తే దాన్ని ప్రకరణం అంటారు. ఇందులో మొత్తం 21 ప్రకరణాలు ఉన్నామండి. ఈ 400 శ్లోకాలు ఏవైతే ఉన్నావో దాంట్లో మొత్తం 21 ప్రకరణాలు. అందులో ఇది 2వ ప్రకరణం. ముందు గురు ఉపదేశం, శిష్యానుభవం, తర్వాత మళ్ళా ఉపదేశం, క్రాస్ ఎగ్జామినేషన్. 3rd చాప్టర్ క్రాస్ ఎగ్జామినేషన్, క్వశ్చన్ అండ్ ఆన్సర్. అలాగండి. అయితే రేపు గురుగారి దగ్గర అమృత బిందు ఉపనిషత్తు ఇది ఒక అద్భుతమైన విషయం శ్లోకం చెప్తాను. ఆయన బాగా మంచిగా రేపు చెప్తారు. కాదు, నా నిరోధో నా చోత్పత్తి నా బద్ధో నా సాధక నముముచ్చుర్ నవై ముక్త ఇత్తేష పరమాత్మత. ఇదే పరమార్థం. సాధన లేదు, ప్రపంచమే లేదు, ఇదేమీ లేదు, ఉత్పత్తి లేదు, పుట్టడం లేదు, బద్ధుడు లేడు, సాధన లేదు, ముముక్షు లేడు, ముక్తి లేడు, ఇదే పరమార్థము అని వస్తుంది. అందుకే అది అమృత బిందు. నెక్స్ట్ మయ్యనంత మహాంబోధౌ చిత్తవాతే ప్రశామ్యతి అభాగ్యాత్
జీవవణిజ జగత్పోతో వినశ్వర. నేను అనడు అనంత మహాంబోధినందు చిత్తవాతములు ప్రశాంతి చెందినప్పుడు అభాగ్య జీవ వణిజునిది అయిన జగన్నావ నాశమగుచునుండు. పాపం ఆ వర్తకుడు, జీవుడనే వర్తకుడు ఆ బోటు లేక ఆ అమదంలో చిత్తము యొక్క గాలి వలన ఈ బోటు పోయి నాశనం అయిపోతుంది పాపం. అనంత మహాంబోధో, అనంతమైనటువంటి సముద్రము అది ఎక్కడుంది అంటే మయి, నా యందు ఉన్నటువంటి అనంతమైనటువంటి సముద్రంలో చిత్తవాతే ప్రశామ్యతి, మనస్సు అనేటటువంటి గాలి ఎప్పుడైతే శాంతిని పొందిందో అప్పుడు అభాగ్యాత్ జీవవణిజ అంటే దురదృష్టం కలిగినటువంటి ఏ జీవుడనేటటువంటి వర్తకుడున్నాడో వాడు ఎటువంటి వాడు అవుతాడు? జగత్పోతో వినశ్వర అని. అలాగే బోట్ ఆగిపోయింది, మునిగిపోయింది. జగత్ అనేటటువంటి పోతము అంటే ఆ నౌక ఏదైతే ఉందో అది కాస్త నశించిపోతుంది. అంటే మనసోహి అమనీభావే ద్వైతం నైవోపలభ్యతే అని. మనస్సు అనేది ఎప్పుడైతే మరణాత్మకమైనటువంటి ఆ వ్యాపారాన్ని ఎప్పుడైతే ఆపేసిందో దానికి రెండవ వస్తువు అనేటువంటిది ఉండదు. అప్పుడు జగత్పోతం అనేటటువంటిది ఉండదు, అది నశించిపోతుంది అనమాట అని ఆ రకంగా. నెక్స్ట్ మయ్యానంత మహంబోధం ఆశ్చర్యం జీవవీచయ ఊజ్యంతి గ్రంథి ఖేలంతి ప్రవిశంతి. ఇది చాలా వండర్ఫుల్. ఊజ్యంతి గ్రంథి ఖేలంతి ప్రవిశంతి స్వభావత. నేను అన్నడు అనంత మహాంబోధినందు ఆశ్చర్యము జీవవీచుడు అంటే జీవవాయువులన్నీ కూడా ఉదయించు ఒరుచుకొను ఆడుచుండు మరలకు ఉద్యంతి గ్రంథి ఖేలంతి ప్రవేశించు స్వభావం వలన ఎమర్జ్, సర్జ్, వర్జ్ అండ్ మర్జ్. వేవ్ ఎమర్జెస్, సర్జెస్ అండ్ మర్జెస్ బ్యాక్. కనుక ఈ వేవులు తెలంగాణ మధ్య ఎన్నోసార్లు ఉన్నాము. ఈ వేవ్ అనేది నిజం లేక కనుక ఇది స్వభావము వలన, వాటి స్వభావంతోనే వేవులు ఎలా వస్తుంది? సముద్రం స్వభావం అది. బుడగలు రావటము, వేవ్స్ రావటము, ఫోన్ రావటము, డౌలు రావటము, ఇదంతా స్వభావంతో. మన యందే కూడా ఇలాంటివి మనస్సులో భావనలు, విచారాలు ఇలా వస్తాయి పోతాయి ఉంటాయి. అందుకోసం తితీక్ష ఉండాలి. ఇంకోటి అయిపోయిందండి. అయిపోయింది. దీని గురించి మీరు చెప్పండి, కొంచెం రెండు మాటలు చెప్పండి. చెప్పించండి. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.